హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోలపురం లక్కీ. అసలు నాకు వచ్చిన ఇది ఎవరికి రావద్దు, ఎవరికి లైఫ్లో ఇట్లుండొద్దు. మస్తు బాధ అనిపిస్తుంది, అసలు చెప్పలేకపోతున్నా నేను. కానీ అసలు నిజంగా ఇంత బాధనైతే ఎవరు పడద్దు. ఫస్ట్ అయితే ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు ఫ్రెండ్స్, కొంచెం ఆగండి. నిజంగా ఫుల్ బాధ అనిపిస్తుంది కానీ చెప్తా. ఏం లేదు ఫ్రెండ్స్, సారీ. అంటే నిజంగా ఇట్లా అవుతుంది అనుకోలే నేను, కానీ అయింది. ఇక లైఫ్లో నాకు అన్నీ అవుతూ ఉంటాయి. అందరికీ తెలుసు అనుకుంటా మా ఆయన చనిపోయిండు అని. మస్తు బాధ. అదే మా ఆయన చనిపోయిండు అని చెప్పిన కదా ఫ్రెండ్స్. అసలు ఎట్లా చనిపోయిండు అంటే నేను అసలు అనుకోలే. ఫుల్ కొట్టేటోడు, మస్తు బాధ పెట్టేటోడు నన్ను. ఈ బాధలన్నీ మీకు చెప్పుకోవాలని కాదు, కానీ మీకు కూడా తెలియాలిగా నేను పడ్డ బాధ. అందుకే చెప్పుకుంటున్నా, మీరు చూడొచ్చు. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఆయన నేను చెప్తున్నా అంటే ఎంత బాధ ఉంటే మీకు చెప్తా. ఫుల్ కొట్టేటోడు, మస్తు బాధ పెట్టేటోడు. అయినా ఆ బాధలన్నీ కాదని నేను ఆయనతోనే ఉన్నా, మంచిగానే ఉన్నా. కానీ ఇక తాగొచ్చేటోడు. ఇక ఒకరోజు పురుగుల మందు ఉంటే ఆయన తేడా తాగుతాడో ఏమో పాపం అని ఆయన తాగే మందు ఉంటుంది కదా, ఆ కోటర్ సీసా ఖాళీ అయితే అందులో జరంత పురుగుల మందు పోసాడు, దాసపెట్టిన. ఆయనకి తెలియకుండా కనబడకుండానే దాసపెట్టిన ఫ్రెండ్స్. నిజంగా నా తప్పు అయితే ఏం లేదు, నేను దాసపెట్టిన పురుగుల మందు. మళ్ళీ పురుగుల మందు డబ్బాలు ఉంటే ఏదైనా రోజు ఆ మందు తాగుతాడు, ఏమైనా వేసుకుంటాడని భయంతో ఆయన తాగే మందు పోసుకునే దాంట్లో పోసి అటు పెట్టిన. నేను నిజంగా ఏం కావాలని అయితే వేయలేను. ఆయన వచ్చిండు, ఎప్పుడు తాగిండో కూడా తెలియదు ఫ్రెండ్స్. వచ్చిండు, తాగిండు. ఇక నేను బయటకు పోయినా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. దగ్గరనే ఉంటుంది వాళ్ళ ఇల్లు, మా ఇల్లు దగ్గరనే, పక్కనే ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. వచ్చే వరకు అంటే ఇక వాళ్ళ ఇంట్లో చూసిరంటే అంబులెన్స్లో వేసుకుపోయినరు. దూరం పోయినాక ఫోన్ చేసిండ్రు, ఇట్లా వేసుకుపోతున్నామని. మస్తు బాధ అనిపించింది. కానీ నేనేం చేయగలుగుతా చెప్పుర్రి. అయితే ఇక హాస్పిటల్కి వేసుకుపోయారు కదా. సరే ఏం కాదు, మంచిగానే ఉంటాడు, మంచిగానే అవుతాడు, మళ్ళీ మంచిగా ఇంటికి వస్తాడు. ఇక తాగి నన్ను కొట్టుడే కదా ఆయన డ్యూటీ అనుకున్నా. కానీ డాక్టర్లు చచ్చిపోయిండు అని చెప్పారు. నాకు కూడా మస్తు బాధ అవుతుంది. మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది వీడియోలో. ఫుల్ బాధ అనిపిస్తుంది నాకు. కానీ నేను పోయి కాపాడలేను కదా. ఇక సరే సత్య చచ్చిపోయింది, ఏం చేస్తుంది అని ఒప్పుకున్నా. కానీ నేను పురుగుల మందు బాటిల్లో పోసి పెట్టిన బతికేటోడేమో, ఆయన మందులో పోసిన. అందుకే చచ్చిపోయిండు కావచ్చు. చచ్చినోడు చచ్చిండు. నా పసుపు కుంకుమలు తీసుకపోయి అన్నీ తీసుకపోయి. ఇప్పుడు నేను ఏం పెట్టుకుందామంటే ఏం లేకుండా చేసిపోయి. బాధ అందరికీ బాధనే, నాకైతే ఇంకా కొంచెం ఎక్కువ బాధ అవుతుంది. మరి ఇక దాని తర్వాత దినాలు పెట్టుకున్నాం. ఇక చచ్చిపోతే ఇక ఇంత కార్యక్రమం నేను అయిపోయింది. తర్వాత దినాలు పెట్టుకుంటారు కదా, ఇక అట్లా దినాలు పెట్టుకున్నాం. ఎట్లాగో యూట్యూబ్లోకి ఏదో ఒక ఛాలెంజ్ కావాలి కదా అని దినాలకు జనత మిగిలిపోయిన బువ్వ కూర ఉండే మా ఇంటి పక్క ఆమె దోలుకొచ్చుకొని ఛాలెంజ్ చేసిన. మీకు ఛాలెంజ్ వీడియో కావాలంటే కూడా చెప్పుడు, నేను చేస్తా. ఉంది వీడియో ఉంది, పెడతా మీకు, పోస్ట్ చేస్తా. ఇక ఆమెకు తెలియదు అది దినాల కాడి సర్దని తెలియదు. దినాల కాడ అన్నమని తెలియక పాపం వచ్చి తిన్నది. తర్వాత ఇక నేను ఆ వీడియో పెట్టుంటే ఇన్స్టాలో. పాపం ఆమె చూసి ఆయనతో కక్కున్నదంట. ఆమె కడుపులో ఏమో అయిందట. మళ్ళీ మా ఆయన పట్టిండని పేరు పెట్టిండు. ఆమెను దావకని లేచిండు. సరే ఇక ఓలేమన్నా కానీ అనుకొని మంచిగానే ఉన్నాం. ఇక మా నాన్న ఇంకో సంబంధం తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. నేను తెమ్మనలే ఏమనలే, కానీ ఇక వేరే సంబంధం తెచ్చిండు. ఇక సంబంధం ఆయన ఏం చేసిండు, కొన్ని రోజులు మంచిగానే చేసుకుంటా అన్నాడు. మొన్ననే ఆయనకి ఆల్రెడీ లవర్ ఉండేనంట, దాంతో లేచిపోయిండు. నాకు అసలు బతుకబుద్ధి అయితే లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ బాధలు చూసుకుంటా కూడా నేను బతుకుతున్నా అంటే మీకోసం, ఏదో మీకు యూట్యూబ్లో వీడియోలు పెడదాం.
ఏదో వీడియోలు పెడదాం, ఇక బతికేమి ఈడికే కాదు కదా అన్నట్టు బతుకుతున్నా. ఆడు దాంతో లేచిపోయిండు. చేసుకుందామంటే లాస్ట్ కాడు కూడా అట్లా మోసం చేసిండు. అదే ఇప్పుడు నేను మోసం చేస్తే ఎంత పేరు పెడుతుండే, నన్ను గలీజ్గా చూస్తుండే. ఆ అన్నయ్యతో వాళ్ళు ఏమంటలేరు, పోతే పోని ఇంకొకరిని చేస్తాం తీయని అంటుండ్రు నన్నే మళ్ళీ రిటర్న్లో. ఆడోళ్ళ లెక్క పుట్టినాం కదా ఫ్రెండ్స్, ఇక అట్లా ఉంటుంది. మళ్ళా అడుగు దాంతో పోయిండు కదా, దాంతోనన్నా పాపం ఉండని, ఇక పోతే పోయిండు మంచిగా ఉంటుండని అనుకున్నా. కానీ ఆడికి పోయి ఏం చేసిండు, అదంట మైనర్ అట. మైనర్ వాళ్ళకి వాళ్ళన్న పిల్లనిస్తారా? చేసుకున్నాడు అలా తప్పు కాదా? మళ్ళా పాపం కొన్ని రోజులు ఆగిన అయిపో. అది మైనర్ అని తెలిసిపోయిండో తెలియకపోయిండో కానీ దాంతో పోయిండు. వాళ్ళ ఇంట్లో కేసు పెట్టిరట, అని మీద కేసు అయింది. ఇప్పుడు 3 నెలలు వాడు జైల్లోనే ఉంటాడు, ఇక బయటకు రాడు. బయటకు వచ్చినాక వాళ్ళు ఏమంటారు, ఇక జైల్లోకి పోయిండు, అయిందో అయిపోయింది, ఇక నీకే ఇచ్చి చేస్తామని అంటారు. ఆడు జైలుకి పోయి వచ్చినాక నేను చేసుకోవాలట. ఒకదాంతో లేచిపోయి వచ్చిన ఎట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్? ఇప్పటికే ఒకటి చచ్చిపోయిన బాధలు నేను సగం ఉంటే మళ్ళీ లేచిపోయి వచ్చినోని చేసుకోమంటుడు. నాకు గిన్ని బాధలు ఎందుకు పెడుతుండో ఏమో శివయ్య. పరిష్కరిస్తుండో మరి పరిష్కారం చూపిస్తుండో నాకేం అర్థమవుతలేదు. ఏ బాధ ఉన్నా నేను మీతోనే చెప్పుకోగలుగుతా కాబట్టి చెప్పుకుంటున్నా. కొంచెం సపోర్ట్ చేసి నా బాధలు మీరు కూడా ఇంకేమన్నా ఇది అయ్యూరి ఫ్రెండ్స్. అన్ని ఇచ్చి పెళ్ళి చేస్తే ఇప్పుడు లేచిపోయిన చేస్తున్నా అంటారా అనరా? అది బాధనే కదా మళ్ళీ నాకు. అలా చెప్తే అర్థమవుతలేదు, మీరన్నా చెప్పుర్రు ఫ్రెండ్స్. ఇంకా ఉన్నది, మీకు కావాలంటే అడుగుండ్రి, నేను ఇంకుంది చెప్తా మీకు. స్టోరీ కాదు, రియల్ స్టోరీ.